చేస్తా ఉన్నారు. మీకు అన్యాయం జరుగుతా ఉందంటూ కూడా మరి ప్రభుత్వం పట్టించుకుంటుందా? ఏం జరుగుతుంది? ప్రభుత్వం పట్టించుకోవాలనే చేస్తున్నాం కదా బ్రదర్. పట్టించుకొని మాకు సకాలంలో జీతాలు చెల్లిస్తే బాగుంటుంది. ఇలానే వీళ్ళు మమ్మల్ని సతాయిస్తే మెడికల్ అనేది చాలా దారుణంగా తయారవుతుంది. మెడికల్ వ్యవస్థ అనేది అంటే ఎందుకు ఎక్కడ వైఫల్యం జరుగుతా ఉంది? మీకు జీతాలు ఎందుకు రావట్లేదు? అధికారులు ఏమంటున్నారు? ఏజెన్సీల వల్ల. ఏజెన్సీ వాళ్ళకు మీకు వితిన్ అక్కడ నుంచి బిల్స్ రాకున్నా 3 months అయితే ఇవ్వాలని వాళ్ళ రూల్స్లో ఉంటుంది బైలాస్. కానీ వాళ్ళు అవి ఇంప్లిమెంట్ ఏవి చేయట్లేదు. వాళ్ళు రిలీజ్ చేసినా వీళ్ళు ఇవ్వరు. మెయిన్గా ఈ ఏజెన్సీ విధానంతో మాకు చాలా డిలే అవుతుంది శాలరీస్. సో వాళ్ళ ఏజెన్సీ విధానం లేకుండా మాకు డైరెక్ట్గా పే చేస్తే, గవర్నమెంటే పే చేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. వాళ్ళకి మా దాని మీద కమిషన్ ఇవ్వడం దేనికి? వాళ్ళ కమిషన్ దేనికి? సో ఆ కమిషన్ డైరెక్ట్ మాకే ఇస్తే మాకు యూజ్ అవుతుంది కదా. అది రేవంత్ రెడ్డి కూడా గతంలో హామీ ఇచ్చారు, మీకు ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తామంటూ, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నట్టు. సీఎం గారు ఇచ్చారు మాకు హామీ, కానీ ఇప్పటివరకు నెరవేర్చలేదు అది. అందుకే కదా మేము ఇంత బయటకు వచ్చి ధర్నాలు ఇవన్నీ చేయాల్సి వస్తుంది. వారి వాట మీద ఉండి ఇవి అమలు చేస్తే మాకు దౌర్భాగ్యం రాదు. రోడ్లపైకి రాకపోతున్నారు. ఆబ్వియస్లీ రోడ్ పైకి ఎందుకు వస్తాము? రోడ్ల మీదకి వచ్చినాం మేము. ఎవరైనా ఈ ఇచ్చే అరకొర జీతాలు కూడా 5 నెలలు 3 నెలలు ఇవ్వకపోతే ఏం చేస్తాం సార్? ఎట్లా తింటాము? ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న ఈ సిచ్యువేషన్లో ఎలా బతుకుతాం మేము? ప్రభుత్వ పెద్దలను కలిసి ప్రయత్నం చేశారా? మంత్రిని కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే? అందరినీ మా యూనియన్, ట్రేడ్ యూనియన్ వాళ్ళు అందరినీ కలిశారు, రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, ఎక్నాలజ్మెంట్స్ తీసుకున్నారు. అయినా కానీ ఏది యూజ్ లేకుండా పోయింది. ఏం చెప్తున్నారు ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, ఇది ఎసెన్షియల్ వర్క్ మెడికల్ అనేది. సో తప్పకుండా టైంకి మా జీతాలు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ఈ ఏజెన్సీ విధానాలను రద్దు చేసి డైరెక్ట్ శాలరీస్ పే చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మరికొంతమంది ఉద్యోగ నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఏం జరుగుతుంది? అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి చాలా ఆందోళన చేస్తూ ఉన్నారు. జీతాల విషయంలో కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఏజెన్సీ వ్యవస్థ ఇబ్బంది పెడతా ఉందంటూ కూడా. ఏం చెప్తారు ఇది? సార్, నా పేరు కామేశ్వరరావు. మహబూబ్ నగర్ జీజీహెచ్ హాస్పిటల్ నుంచి మేము వచ్చినాము. అయితే మా ప్రధాన డిమాండ్ ఏమిటంటే ప్రతి నెల మాకు 5 తారీఖు లోపల జీతాలు రావాలి. మాకు మా కుటుంబ పోషణకు చాలా కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మేము బ్రతకడం చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఈ ఏజెన్సీలు వారికి ఇచ్చినప్పుడు జీవో ప్రకారంగా వాళ్ళు ఏంటంటే 3 నెలల వరకు కూడా ప్రభుత్వం చెల్లించకపోయినా వాళ్ళు జీతాలు మాకు ఇవ్వాలి. కానీ ఈరోజు ఏజెన్సీలు చేతులు ఎత్తేసి ఉంటున్నారు, జీతాలు ఇవ్వడం లేదు. ఈఎస్ఐలు, పిఎఫ్లు సరిగా కట్టడం లేదు. కట్టనప్పుడు మరి మాకు ఏం లబ్ధి జరుగుతుంది? ప్రభుత్వము ద్వారా వాళ్ళు తీసుకుంటున్నది ఒక్కొక్కరి మీద 4,000 నుంచి 5,000 రూపాయల కమిషన్ తీసుకుంటున్నారు. అలాంటి కమిషన్ ఒకవేళ మాకు ఏజెన్సీ లేకపోయినట్టయితే మాకేమిటంటే నేరుగా గవర్నమెంట్ నుంచి మాకు జీతాలు పడితే 4,500 రూపాయలు మాకు బెనిఫిట్ జరుగుతుంది. అలాంటిది ఈరోజు మేము ఏజెన్సీ చేతిలో పెట్టవలసి వస్తుంది కదా. మాకున్న జీతాలే చాలా తక్కువ జీతాలు. పర్మనెంట్ ఎంప్లాయీస్తో మేము పోల్చుకున్నట్టయితే మాది 10% కూడా లేదు మా జీతం. అలాంటి మమ్మను నెల జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని ఈ సమస్యలకు గురి చేస్తున్న ప్రభుత్వానికి మేము ఒకటే విన్నపించుకునేది ఏంటంటే ఈ ఏజెన్సీని రద్దు చేసి మాకు ప్రతి నెల 5 తారీఖు లోపల జీతాలు వచ్చేలాగా చూడాలని కోరుతున్నాం. గతంలో కూడా హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి హామీలు ఇస్తున్నారు కానీ ఇంప్లిమెంట్ కావడం లేదు కదా. మేము అడిగేది అదే కదా. ఈరోజు మేము ఇంతమంది ధర్నాకు రావడానికి కారణము, తెలంగాణ రాష్ట్రం నుంచి అందరము రావడానికి కారణం అదే మెయిన్ రీజన్. మాకు ప్రతి నెల జీతాలు రావాలి అని కోరుతున్నాం. మమ్మల్ని పర్మనెంట్ చేయమని కూడా అడగట్లేదు, మీరు పర్మనెంట్ చేయట్లేదు. సరే, మాకు వచ్చే జీతమైనా మాకు నెల వస్తే సరిపోతుంది కదా. కలిసారా ప్రభుత్వ పెద్దల్ని, మంత్రులను? చాలా మంత్రులను కలిసినాము, ఎమ్మెల్యేలను కలిసినాము. మరి చేస్తామంటున్నారు కానీ ఇప్పటి వరకు ఏది ఇంప్లిమెంట్ కాలేదండి. అంటే మీకు నెల జీతాలు ఇస్తామని, ఏజెన్సీ రద్దు చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు కాలేదు. ఏది కాలేదు. ప్రభుత్వం అంటారు, మీ సమస్యను ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారు? ప్రభుత్వానికే తెలియాలి. అది మాకు ఇచ్చిన హామీలు వాళ్ళు నిలబెట్టుకోకపోతే మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వాళ్ళే తెలుసుకోవాలి. హెచ్చరిక కాదండి ఇది. మా ఆకలి బాధలు మేము చెప్పుకుంటున్నాము, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. హెచ్చరించే టైం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మేమైతే మాత్రము ఇప్పుడు రిక్వెస్ట్గానే అడుగుతున్నాం. ప్రభుత్వం దగ్గర కూడా ఖజానా లేదంటూ ముఖ్యమంత్రి అనేక స్టేజ్ల మీద మాట్లాడుతూ ఉన్నాడు కదా. సార్, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అంటానంటే మేము
కడుపు కాల్చుకుని పని చేసి ఆసుపత్రుల్లో పనిచేసి రోగుల మధ్యలో పనిచేసి మరి మా పిల్లలకు తిండి ఎవరు పెట్టాలి సార్? మీ దగ్గర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, మరి మాకెవరు తిండి పెట్టాలి? అందరినీ తొలగించండి, తొలగించి మీరు రిక్రూట్మెంట్ చేయండి, పర్మనెంట్ చేయండి. ఏది లేదు కదా. మరి ఏజెన్సీ వాళ్ళకు మీరు ప్రతి నెల మా పైన 4,000 నుంచి 5,000 రూపాయల కమిషన్ ఇస్తున్నారు. అదే మీరు నేరుగా మా అకౌంట్లోకి వేస్తే మాకు ఆ 4,500 రూపాయలు కూడా మాకు బెనిఫిట్ అవుతుంది కదా, మా పోషణకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా. అది చేయడం లేదు ప్రభుత్వాలు. ఏజెన్సీలు రద్దు కావాలి, గవర్నమెంటే నేరుగా మాకు జీతాలు ఇవ్వాలి. మా డిమాండ్. అది న్యాయం జరుగుతుంది సార్. జీతాలు కూడా పెంచడం లేదు. ఏజెన్సీ వాళ్ళని తీసేసినా కూడా అది కూడా మాకు ఎంతో కొంత అన్నట్టే తప్ప పూర్తిగా న్యాయం జరిగినట్టు అయితే ఉండదు. ఎందుకంటే నా ప్లేస్లో ఇప్పుడు నేను కూడా డార్క్ రూమ్ అసిస్టెంటే. మేము ఎక్స్రేలు తీస్తాం, మళ్ళీ డాటా మొత్తం ప్రాసెసింగ్ చేస్తాం. ఇంతకుముందు పాత విధానంలో ఎట్లా అంటే డార్క్ రూమ్లో ఇట్లా ఫిలిం మొత్తం డెవలప్ చేసేది. ఇప్పుడు ఆ విధానం పోయింది. ఏంటంటే కంప్యూటర్ డిజిటల్ మొత్తం వచ్చింది. ఆ డిజిటల్ వర్క్ కూడా చేస్తున్నాం, ఎక్స్రేలు కూడా తీస్తున్నాం. తీసిన తర్వాత ఇప్పుడు మాకు ఏజెన్సీ తీసేసినా కూడా ఇప్పుడు ఉన్న రెగ్యులర్ ఉద్యోగి దాదాపు 6 నెలలకు ఒక డిఏ వస్తుంది. సంవత్సరానికి అట్లా ఇంక్రిమెంట్లు కానీ 5 సంవత్సరాలకు పిఆర్సీ కానీ వాళ్ళకు పెరుగుకుంటూ పోతా ఉంటుంది. కానీ మాకు పెంచినా కూడా ఏ రకంగా పెంచుతాడు? ఈ ఏజెన్సీ విధానం రద్దు చేస్తే మాకు 5-6 వేలు మాత్రమే బెనిఫిట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ ఆర్డర్ ఉంది, 2016లోనే ఇచ్చింది. కానీ దాన్ని ఏ రాష్ట్రం అమలు చేస్తలేదు. అందులో మన తెలంగాణ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తలేదు. కాబట్టి అది కూడా దాదాపు ఇప్పుడు మేము చేయబట్టి నేను 2005 నుంచి చేస్తున్నాను. 2005 అంటే దాదాపు ఇప్పుడు 20 సంవత్సరాలు, 20 ఇయర్స్. అంటే ఎన్ని గ్రేడ్లు పోయినాయి, ఎన్ని ప్రమోషన్లు పోయినాయి, ఎన్ని డిఏలు పోయినాయి, ఎన్ని పిఆర్సీలు పోయినాయి. అంటే ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఇప్పుడు నాకు జీతం దాదాపు 70-80 వేలు ఉండాలి. కానీ ఎంత ఉంది? 19,500. దాంట్లో కటింగ్ బోను, పిఎఫ్ఈఎస్ఐ కటింగ్ బోను 17,000 రూపాయలు మాత్రమే చేతికి వస్తుంది. మళ్ళీ దాంట్లో ఇప్పుడు మనము వస్తువు మీద జిఎస్టీ ఉంటుంది, కానీ మా సర్వీసుల మీద కూడా జిఎస్టీ 18% జిఎస్టీ. అది కూడా మళ్ళీ రిటర్న్ ప్రభుత్వానికి పోతుంది, ఇటు స్టేట్ గవర్నమెంట్ పోతుంది, అటు సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది. మళ్ళీ అందులో ప్రొఫెషనల్ ట్యాక్స్ 1% పోతుంది. మళ్ళీ ఏజెన్సీ కమిషన్ 4 నుంచి 6% పోతుంది. అంటే అది లెక్క వేసుకోండి ఎంత, దాదాపు 18 ప్లస్ 5% అది వేసుకున్న 23 ప్లస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ 1%, 24 to 25% దాదాపు ఒక ఉద్యోగి మీద ప్రతి నెల జిఎస్టీ పోతుంది. ఒక ఉద్యోగి ఎక్కడైనా జిఎస్టీ కడతారా? ఏదైనా వస్తువు కొంటే మనం జిఎస్టీ ఏదైనా సర్వీస్ పొందితే మనం జిఎస్టీ కడతాం. కానీ మేమే సర్వీస్ చేసి ఉల్టా మేమే జిఎస్టీ కడతాం. ప్రతి నెల జిఎస్టీ కట్టుడు అంటే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కడతారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీ కడతారు. కానీ ప్రతి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి, అందులో కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా లేదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగి మాత్రమే ప్రతి నెల ట్యాక్స్ అనేది జిఎస్టీ అనేది కడుతుంది. ఈ జిఎస్టీ అనే విధానము తీసివేయాలి. పూర్తిగా తీసివేస్తే మన శ్రమ దోపిడీ అనేది జరగదు. మేము చేసిన కష్టానికి కొంచెమైనా ఫలితం ఉంటుంది. రామచంద్రజీ, నాగర్ కర్నూలు జీజీహెచ్ రేడియోగ్రాఫర్ని. నేను గత 2015 నుంచి చేస్తున్నాను అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో. ఈ ఏజెన్సీ విధానం అనేది రద్దు చేయాలి. ఇంకోటి పెండింగ్లో ఉన్న జీతాలు 5 తారీఖు లోపల చెల్లించాలి. మేము ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని మరియు కలెక్టర్లు, ఎమ్మెల్యేకు వినతి పత్రాలు ఇచ్చినాం, అయినా కానీ సమస్య పరిష్కారం కాలేదు. కావున ఈరోజు మా యూనియన్ నాయకుల ఒక తరపున మాకు ధర్నా ఉందంటే ఇక్కడ వచ్చినాం. కావున ఇప్పటి నుంచి ప్రభుత్వం స్పందించి తక్షణమే పెండింగ్ జీతాలు విడుదల చేయాలి, అలాగే ఏజెన్సీ విధానం రద్దు చేయాలని కోరుకుంటున్నాం.